అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలోకి రావడం జరిగింది. ఈ ముసలపల్లి గ్రామంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ప్రచారంలో భాగంగా తిరగగా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ త్రాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నదని ఈ రోడ్ల పరిస్థితి చూస్తే తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, అసలు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పడానికి ముఖ్య కారణం. అంచేత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. రేపు రాబోయే ఇందులోనే భాగంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా మీకు మీ సమస్యలు తీసామని చెప్పడం జరిగింది. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున అంబాజీపేట ముసలపల్లి గ్రామంలోని ఎన్నికల ప్రచారం జరగడం ఈ రోజున నేను అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు గిట్టి సత్యనారాయణ గారితో పాటు ఇద్దరం కలిసి ఇంటింటికి తిరగడం కూడా జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళని అడుగుతూ ఈ 5 సంవత్సరాల పరిపాలన గురించి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళే తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ ఎన్నో అభివృద్ధి చెందింది. ఈరోజు ఆ రోడ్లు కూడా మీ ప్రభుత్వం హయాంలో వేశారు. ఎక్కడైనా చూస్తున్న డ్రైన్ అయినా ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలోనే కట్టారు. కానీ ఈరోజు మీరు చూడండి, 5 సంవత్సరాలు మీరు కాలనీలు ఏర్పాటు చేశారు, కానీ కాలనీలోని ఇవ్వాల్సిన రోడ్ అయినా డ్రైన్ అయినా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని కోరేది ఏంటంటే రేపు మేము ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వానికి మేము సహకరిస్తాం, మేము ఉమ్మడి అభ్యర్థులకి మేము ఓట్లు వేస్తాం, కానీ ఈ స్థానిక సమస్యలు మీరు బాధ్యత తీసుకోమని కూడా వాళ్ళు కోరారు. వాళ్ళందరికీ ఒకే మాట ఇచ్చాం. రేపన్నాడు అధికారంకి వచ్చిన తర్వాత మీకు ఇస్తున్నాం ఈ మాట. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి గురించి మేమిద్దరం ఖచ్చితంగా కలిసి చేస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున వికలాంగులు కూడా మాతో పాటు చర్చించడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు ఆనాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆనాడు ముద్దులు పెట్టారు, అన్నీ ఆదుకుంటా అన్నారు, అన్నీ చెప్పారు, కానీ 5 సంవత్సరాలు మాకు పెన్షన్ కానీ మాకు ఏ విధంగా కూడా మమ్మల్ని ఆదుకోలేని పరిస్థితి. ఇది కూడా ఒక కార్పొరేషన్ లాగే వాళ్ళకి ఒకటి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఆ క్యాండిడేట్ ఇప్పుడు పెనుమల నాగరాజు గారు ఆయన ఒకే మాట తెలియజేసుకున్నంట, ఇదో కార్పొరేషన్ లాగా ఇస్తారు, కానీ మీరే మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం మాకు మాత్రం ఎటువంటి నిధులు మాత్రం కేటాయించదు. అందుకే నేను రాజీనామా చేసి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే పనిచేసే ప్రభుత్వం అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది వాళ్ళు స్పష్టంగా వాళ్ళు తెలియజేసుకుంటూ ఈరోజు నాగరాజు గారికి స్వాగతిస్తూ అలాగే ఇక్కడ ఉన్న వికలాంగులందరికీ ఒకే మాట ఇచ్చాం, ఖచ్చితంగా రేపు అధికారంకి వచ్చిన తర్వాత మేమిచ్చిన పెన్షన్ అయినా సరే లేకపోతే మీకు ఇవ్వాల్సిన కార్పొరేషన్ నిధులైనా సరే ఖచ్చితంగా మేము మీకు ఇస్తామని కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకున్నా. అలాగే ఇదంతా చూస్తుంటే ఈరోజు ఆయన ఏమో అంబాజీపేటలోని బహిరంగ సభ పెట్టుకున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బహిరంగ సభలు కాదు, ముందు స్థానికంగా ఉన్న సమస్యల గురించి 5 సంవత్సరాలు ఏం చేశారో ఆ విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరు మాయ మాటలు చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ప్రజలను ఆదుకోలేదు, ఎక్కడా కూడా కనీసం రోడ్ వేయలేదు. మీరేమో ఓన్లీ సంక్షేమం ప్రభుత్వం అంటున్నారు, మీరు బటన్ నొక్కుతున్నారు, ఇన్ని లక్షలాది మందికి వెళ్ళింది అంటున్నారు, కానీ ఎక్కడెళ్ళి అడిగినా కూడా ఎవరు కూడా మాకు అందేవన్నీ కూడా ఏ ఒక్కరు కూడా తెలియచేయట్లేదు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన ఒకటే చెప్పారు, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. అది రేపన్నాడు ఖచ్చితంగా అది మేము 13 తర్వాత ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరగబోతుంది అనేది నేను కూడా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇలా చూడండి.
ఓకే ఓకే రెడీ రెడీ ఓకే సార్ ఓకే సార్ ఈతకోట ముత్యాలరావు గారు మరి ఈయన కూడా దివ్యాంగుల గురించి చాలా కష్టపడి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పరిగెట్టుకొచ్చి నలుగురితో కూడా మరి నేనున్నానని ముందుకొచ్చి దివ్యాంగుల మాకు మాట్లాడే అవకాశం ఇస్తారంటే మీరే 2 విధాలుగా మీరు అన్ని విషయాలు మీరే తెలియజేశారు. సో మీ అందరికీ అయితే మాత్రం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మీరు ప్రతి చోటకి మేము వెళ్ళి మీకు ఏ సహకారం కావాలన్నా అన్నింటికీ మేము ఇప్పిస్తాను. నువ్వేం అది కాక మీకు రేపు అన్నాడు ఒకటే చెప్తా, మీరందరూ అర్థం చేసుకుంది ఏంటంటే ఆనాడు పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనేది మీరందరూ అర్థం చేసుకున్నారు. రేపు రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఖచ్చితంగా మళ్ళీ వికలాంగుల్ని ఆదుకుంటాము. రేపు అన్నాడు మళ్ళీ మీకు ఆ పెన్షన్ ఇవన్నీ కూడా ఇప్పించే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హరీష్ అన్న, జై సత్యనారాయణ గారు.